ఇప్పటిదాకా మీరు చాలా రకాల దొంగతనాలను చూసిండ్రు కదా. ఇప్పుడు నేను చూపించబోయే దొంగతనం జరంత అలాగ దొంగతనం. ఈ దొంగతనం చూసి నాకంటే ఎక్కువ మీరే తీరుతారు. ఏమయ్యానంటే ఇప్పుడు ఎండాకాలం కదా, రోడ్ల మీద పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు వాళ్ళ దాహార్తిని తీసుకోనీకే మహానుభావులు ఏదో కొంతమంది నీళ్ళ దాతరు ఒక చిన్న షెడ్డు లెక్కన వేసుకొని నీళ్ళ కుండలను పెట్టుకొని వచ్చిపోయే తోళ్ళకు నీళ్ళను సర్వీస్ చేస్తుంటారు కదా. ఎంత గొప్ప పని అది. మరి గసొంటి పనికే సూటు పెట్టిండనంటే ఈ దొంగ బట్టేబాజు గారిని ఏమనాలి. నిమ్మతంగా ఆటోలో వచ్చి మరి ఎప్పటి నుంచి ఆ సలివేంద్రం కుండలను చూసిండో ఏమో తెలియదు కానీ వరంగల్ అయిన ఈ సంగతి ఇప్పుడు వరంగల్ వాళ్ళు తలలు పట్టుకొని అవ్వ అనుకునేటట్టు ఎత్తున్నదయ్యా. మరీ నెరి అధ్వానంగా ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ వచ్చి ఆ కుండను ఎత్తుకొని కాదు దొంగతనం చేసిపోయింది ఈ దొంగ బడిబేగాళ్ళు. ఇవాళ రేపటిలల్లా మనుషుల మధ్యలో ఏమవుతున్నదో ఏం ఆలోచన చేస్తున్నారో ఎవరికి అర్థమైతే లేదు. అరే ఎన్నో దొంగతనాలు చేసుకుంటున్నారో దొంగ బడిమేఘాలు అడ్డగోలుగా చెయ్యని అరాచకాలంటే ఏమీ లేవని చెప్పి ఇప్పటికే పబ్లిక్ మత్తు సఫర్ అవుతుంటే శివరాఖరికి అరే దారిన పోయేటోళ్ళకు వచ్చేటోళ్ళ కోసం అని చెప్పి నీళ్ళ దాహార్తిని తీసే సలివేంద్రంలో ఉన్న కుండలకు సుతం సూటు పెట్టిండంటే వీనంత దరిద్రుడు దౌర్భాగ్యుడు దొంగ దగులుబాజిగాడు ఇంకెవరన్నా ఉన్నారా? సిగ్గు తప్పిన బతుకు ఉంటే ఎంత ఊడితే ఎంత సిగ్గులేని సన్నాసి దరిద్రుడా నీ చేతులకు జట్టలు పుట్ట నీ తలపండు వలగా నీ తాడు దిగ అని చెప్పి అడ్డమైన తిట్టిన తిట్లు తిట్టకుండా కామెంట్లు కౌంటర్లు ఇచ్చుకుంటా గట్టిగానే అరుచుకుంటున్నారు. ఈ సలివేంద్రంలో కుండ ఎత్తుకపోయిన ఈ ఆటోలో వచ్చిన బట్టేబాజి కానీ దొంగతనాన్ని చూసినోళ్ళు.